రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాపై కథనం చేస్తున్న ఏఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్కు అధికారుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో అక్రమంగా నడుస్తున్న ఇసుక రవాణాపై ఏఎన్ఎన్ న్యూస్లో కథనంపై ప్రచారమైంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఎంపీపీ అధికార పార్టీ లీడర్ పిల్లి వీరన్న ఏఎన్ఎన్ న్యూస్ జర్నలిస్టుకి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇప్పుడు ఉసుక తప్ప అసలు మీకు మీకు అసలు కళ్ళకు మీకు ఇట్లా కానట్లేదు అంటానా? ఏంది ఏం కావాలి ఏంది అన్నా మీకు ఇప్పుడు ఉసుక ఒకటి తప్ప అంటే అసలు మీకు ఇప్పుడు ఏంటి మీకు ఇట్లా కళ్ళకు మీకు ఇట్లా మీకు ఇట్లా ఇట్లా మీకు ఇట్లా ఆపట్లేదా? ఏంటి అవపడేది అంటే ఏంటి అవపడాలి అన్నా? ఒకటి చెప్పన్నా ఏంటి అవపడాలి? హలో అన్నా, ఇప్పుడు అది 10 మందికి అది ఉపయోగపడేది. అది ఏంటి ఉపయోగపడేది? ఉసుక అన్నా. ఇప్పుడు అది బెల్లం ఉంది, చెప్పు, డ్రింక్స్ ఉన్నది, బియ్యం ఉన్నాయి. అంటే నీకేం ఓన్లీ ఇప్పుడు నీకు ఒక ఉసుక ఇంకా చెప్పి ఇప్పుడు నీకు అవపడుతుంది అంటే ఇప్పుడు నీకు ఇసుకే అవపడుతుంది అంటే ఏం అవపడతలేదు అంటావు. ఇప్పుడు నాకు ఇదే అవపడుతుంది అన్న, మరి అది అవపడుతుంది కదా. చూపెట్టరా నా ఎక్కడ నడుతుంది చెప్తే పెడతా కదా. అది కాదు, నువ్వు నడుతుంది అంటున్నావు కదా గంజాయి గనక, అదే నువ్వు నడుతుంది అంటున్నావు కాబట్టి ఒకసారి చూపెట్టు. పట్టుకుంటా. ఇప్పుడు నేను పట్టుకున్నానికి నేనే పోలీసులు పట్టుకోవాలి. పోలీసులు పట్టుకోవాలి కదా. ఎవరు మాట్లాడేది అసలుకి మీరు అన్నా? ఎంపీటీసీ అన్నా, చిన్నగొడ్రు అన్నా. హలో చిన్నగొడ్రు అన్నా, ఎంపీటీసీ ఎంపీ పిల్లి వీరన్నా. పిల్లి వీరన్న గారా? రాసుకో. ఇక ఏం రాసుకోవాలన్నా? నువ్వు ఏ రాసుకొని ఇట్లా పెట్టానా? ఏం పెట్టాలన్నా? నువ్వు పెట్టుకోనా? అదే నువ్వు చెప్తే నేను పెట్టుకో, లేకపోతే పెట్టుకోలేదా? నువ్వు పెట్టుకో అన్న, పెట్టుకోవే. కాదు, నువ్వు పెట్టుకో అంటున్నావు.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాపై కథనం ప్రసారం చేసిన ఏఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్కు అధికారుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని అక్రమంగా నడుస్తున్న ఇసుక రవాణాపై ఏఎన్ఎన్ న్యూస్లో కథనంపై ప్రచారమైంది. దీనికి స్పందించిన కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఎంపీపీ అధికార పార్టీ లీడర్ పిల్లి వీరన్న ఏఎన్ఎన్ న్యూస్ జర్నలిస్టులకి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు.